సో ఈరోజు మనం యూరిన్లో బ్లడ్ వస్తే ఏమన్నా ప్రాబ్లమా అనే దాని గురించి తెలుసుకుందాం. హాయ్, నేను మీ డాక్టర్ ప్రవీణ్, కన్సల్టెంట్ యూరాలజిస్ట్ మరియు ఆండ్రాలజిస్ట్. సో యూరిన్లో బ్లడ్ అంటే గ్రాస్ హెమటూరియా అంటే మన కంటికి కనిపించేటట్టు బ్లడ్ కానీ బ్లడ్ క్లాట్స్ కానీ వస్తే అదేమన్నా ప్రమాదకరమా? సో యూరిన్లో బ్లడ్ వస్తే దానికి చాలా కారణాలు ఉండొచ్చండి. ఫస్ట్ కారణం ఏంటంటే కిడ్నీలో కానీ బ్లాడర్లో కానీ యూరెథ్రల్లో కానీ స్టోన్స్ ఉన్నాయా, మగవాళ్ళలో ప్రాస్టేట్ అనే గ్రంథి బాగా ఎక్కువైందా, లేదా మనకి బ్లాడర్లో ఏమన్నా ట్యూమర్స్ కానీ కిడ్నీలో కానీ ట్యూమర్స్ ఏమన్నా ఉన్నా కూడా మనకి యూరిన్లో బ్లడ్ రావచ్చు. సో ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా కొన్నిసార్లు యూరిన్లో బ్లడ్ లేదా యూరిన్ రెడ్గా అనిపించచ్చు. సో మనకి యూరిన్లో బ్లడ్ వచ్చింది, సో మనం దానికి ఏం చేయాలి? సో యూరిన్లో బ్లడ్ వచ్చినప్పుడు మనం అది చూసుకోవాలి. బ్లడ్ వస్తుందా, బ్లడ్ ఒకటే వస్తుందా, లేకపోతే బ్లడ్తో పాటు ఏమైనా క్లాట్స్ వస్తున్నాయా, ఇవి చెక్ చేసుకోవాలి. వెంటనే ఒక డాక్టర్ కన్సల్టేషన్ తీసుకోవాలి. బెస్ట్ ఈస్ యూరాలజిస్ట్ కన్సల్టేషన్ తీసుకోండి. సో యూరాలజిస్ట్ అనేవాళ్ళు మిమ్మల్ని ఎగ్జామిన్ చేసి మనం ఏంటంటే కొన్ని బ్లడ్ టెస్ట్లు, అల్ట్రాసోనోగ్రఫీ స్కాన్, అవసరమైతే సిటీ స్కాన్ చేసి మనం కారణం ఏంటో తెలుసుకుంటాం. దీనివల్ల ఏంటంటే యూరిన్లో బ్లడ్ అనేది ఒక వార్నింగ్ సైన్ అనమాట. తరచుగా మనకి వస్తుంది, క్లాట్స్తో వస్తుంది అంటే అది కొన్నిసార్లు క్యాన్సర్ అయ్యే ఆస్కారం కూడా ఉంటుంది. సో యూరిన్లో బ్లడ్ అంటే హెమటూరియా, గ్రాస్ హెమటూరియాని మనం నెగ్లెక్ట్ చేయకూడదు. దానికి గల కారణం తెలుసుకొని సరైన ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఓకే, సో మీకు యూరిన్లో బ్లడ్ వస్తే యూరాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వండి, సరైన ట్రీట్మెంట్ తీసుకోండి. థ్యాంక్ యూ.